ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపటి రోజు భీష్మాష్టమి. భీష్మాష్టమి రోజు మనిషిగా పుట్టిన వారెవరైనా భీష్మాచార్యుడికి తర్పణం ఇవ్వవలసింది. మరి ఈ తర్పణం ఎందుకు ఇవ్వాలి అంటే, రథసప్తమి తలస్నానానికి ప్రాముఖ్యత ఇవ్వడం. రథసప్తమి నాడు భీష్ముల వారు ఆయన మొట్టమొదట ప్రాణాన్ని ఉపసంహారం చేసుకున్నాడు, లేదా యోగ విద్యతో బొటనవ్రేలు దగ్గరి నుంచి ప్రాణాన్ని వెనక్కి తీయడం ప్రారంభం చేసినట్టు. తర్పణం ఇవ్వాలంటే ఒక ప్రాణం వదిలిపెట్టేయాలి. కాబట్టి రథసప్తమి నాడు మొట్టమొదట ప్రాణాన్ని విడిచిపెట్టారు. కాబట్టి అష్టమి తిథి నాడు భీష్మాష్టమి, ఆ రోజు మనిషిగా పుట్టిన వారెవరైనా భీష్మాచార్యుడికి తర్పణం ఇవ్వవలసిందే. మరి తర్పణం ఎందుకు ఇవ్వాలి అంటే, తర్పణం కొడుకివ్వాలిగా. భీష్ముడికి ఒక్కడికి మాత్రమే ఈ మర్యాద, ఎవరికీ లేదు, ఒక్క భీష్ముడికే. రేపటి రోజు భీష్ముల వారికి తర్పణం ఎవరు విడిచిపెడతారు, వారికి 2 ఫలితాలున్నాయి. ఒకటవది, పుత్ర సంతానం ఈశ్వరానుగ్రహంగా పొందినటువంటి వారైతే వారు రేపటి రోజున తర్పణం విడిచిపెడితే ఈ ఏడాదిలో వారి వల్ల తెలిసో తెలియక గాని జరిగినటువంటి పాపరాశిని ధ్వంసమవుతాయి. అంటే ఈ ఏడాదిలో జరిగిన పాపాలు ఇక వారి ఖాతాలో ఉండవు అని అర్థం. మరి రెండవది, సంతానం లేనివారు రేపటి రోజున నువ్వులతో కలిపి తర్పణం విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితే వచ్చే భీష్మ ఏకాదశికి నువ్వులతో విడిచిపెట్టాల్సిన అవసరం లేకుండా కొడుకు ఉంటాడు అని శాస్త్రం చెబుతుంది. తర్పణం విడిచిపెట్టేటప్పుడు తప్పక శ్లోకం చెబుతూ విడిచిపెట్టాలి. అంటే ఏ కారణం చేత తర్పణం ఇస్తున్నారో తెలియజేయాలి. అంటే ఆయన భీష్మాచార్యుడు ఏ గోత్రంలో పుట్టాడు, ఏ కారణం చేత తర్పణం ఇస్తున్నారు అనేది చెప్పుకోవాలి. భీష్మాచార్యుల వారి గోత్రాన్ని తెలియజేస్తూ శ్లోకం చెప్తూ తర్పణం విడిచిపెట్టాలి. ముఖ్యంగా సంతానం లేని వారికి పరిహారం చేయడం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. సంతానం లేని వారికి రేపటి రోజున నువ్వులతో కలిపి తర్పణం విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితే వచ్చే భీష్మ ఏకాదశికి నువ్వులతో విడిచిపెట్టవలసిన అవసరం లేకుండా కొడుకు ఉంటాడని శాస్త్రాలు చెప్తున్నాయి. తర్పణం విడిచిపెట్టేటప్పుడు పైన కనపడుతున్న శ్లోకాన్ని జపిస్తూ తర్పణం విడిచిపెట్టాలి. రేపటి రోజు చాలా చక్కని తిథి. సనాతన ధర్మాన్ని కాపాడుదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.